అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన గ్రీన్ ఆర్మీ వ్యాంపాడ్‌కి ఛానల్‌కి స్వాగతం. మరి ఒక విషయాన్ని మొన్నటి వరకు చట్టపరంగా సాగుదారులకి ఏ రకంగా అన్యాయం జరిగింది, ఆ వివరాలన్నీ ఆధారాలతో మీ ముందు ఉంచాం. ఇంకా ఉంచుతాం. అయితే ఇప్పుడు చెప్పబోయేదేంటంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2003లో ఇచ్చినటువంటి 430 జీవో సర్వే నంబర్‌లు అంటే రైతువారీ పట్టాలివ్వటం కోసం మరి ఆ రోజున యంత్రాంగం అంతా రెవెన్యూ యంత్రాంగం మరి అలాగే సర్వే యంత్రాంగం అంతా కూడా మరి వచ్చి సర్వేలు చేయటం 300కు పైగా సబ్ డివిజన్‌లు గుర్తించడం జరిగింది. ఆ సమయంలో వీరిరువురు కూడా అంటే ఎండోమెంట్స్ వారు ఈళ్ళు ఇద్దరు కూడా జాయింట్‌గా నిర్వహించటం జరిగింది. అది కూడా జాయింట్ కలెక్టర్ గారి అధ్యక్షతన హై పవర్ కమిటీ నా జరిగింది. ఈ జరిగిన సమయంలో ఈ అధికారులు అంటే ఈ సర్వే అధికారులు గానియండి, రెవెన్యూ అధికారులు గానియండి, ఎండోమెంట్ అధికారులు గానియండి, వీళ్ళందరూ కలిసి మరి అది సర్వే చేయటం సబ్ డివిజన్‌లో కూడా హెచ్చుతగ్గులు కొన్ని లోపాలున్నాయి. అంటే ఒక 2 ఎకరాలు ఉన్న అతనికి ఎకరన్నర ఇట్లాంటి పొరపాట్లు కూడా కొన్ని జరిగినియి. మరి అది నోటిఫైడ్ కాలేదు గాబట్టి, దాన్ని అభ్యంతరం చేయటానికి అభ్యంతరాల సమయంలో అది ఆగిపోయింది. అయితే ఈ 430 జీవో రైతులకు పట్టాలివ్వటం కోసం ఆ నంబర్‌లొచ్చినియని కూడా ఒక్క రైతుకి కూడా సామాన్య రైతులకి ఎవరికీ తెలవదు. ఇదేదో దేవుడిదే ఈ ఈ నంబర్‌లన్నీ కూడా అనే భ్రమ ఎండోమెంట్ అధికారులు కలిగిచ్చారు. సరే ఆ సర్వే సమయంలో ఈ ఎండోమెంట్ అధికారులు ప్లస్ రెవెన్యూ మరి ఆహ్, సెటిల్మెంట్ సర్వే వాళ్ళు. వీళ్ళ ఇష్టానుసారం సర్వే ఎంజాయ్‌మెంట్ పేర్లు కూడా నమోదు చేశారు. ఈళ్ళ ఇష్టానుసారం చేశారనే దానికి నిదర్శనం ఏంటంటే, ఎవరైనా మీకు ఆస్తి ఉందనుకోండి, మీ ఆస్తికి మీకు సంబంధించి మీకు కేటాయించబడినప్పుడు, మీ ఫుల్ అడ్రస్సు మీరు పొరుగురైనా, విజయవాడ అయినా, ఇంకొకటైనా మీ డోర్ నంబర్‌లయి ఎయటం జరుగుద్ది. ఇక్కడ అలా జరగలేదు. మరి విచిత్రం ఏంటంటే, కేర్ ఆఫ్ అంట. కొంతమంది కేర్ ఆఫ్ అని పెట్టారు. ఖచ్చితంగా ఇది అన్యాక్రాంతం చేయటానికి కుమ్మక్కై స్థానికేతర రైతులు ఈ ముగ్గురు అధికారులు కుమ్మక్కై చేశారు అని కూడా దీంట్లో మనం అర్థం చేసుకోవచ్చు. అదేంటంటే కేర్ ఆఫ్ అనేటువంటిది ఏంటండి? ఆ కేర్ ఆఫ్ ఎవరో తెలవదు. ఆ! మరి పలానా చోట అని పలానా వ్యక్తి చోట అన్నారు. ఇయన్నీ కూడా బినామీగా దాక్కుంటం కోసం కాని భూములు, హక్కు లేని భూములు, వేరే వాళ్ళ భూములు కూడా అయ్యుండొచ్చు. మరి అలా చేయటం జరిగింది. ఇంకా ముందు ఇంకా కొన్ని తెలియజేస్తాం. దాని తరువాత మళ్ళీ కొత్త అవతారం ఎత్తారు. ఏం చేశారు? మిస్‌లేనియన్స్ అనే పేరుతో అంటే స్వామివారి గొల్లపల్లి రఘునాథ స్వామి గారి ఆస్తులు ధ్వంసం చేసినందుకు నష్టపరిహారం అని రసీదులు చించారు. ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోండి. అయి కూడా ఆధారం చూపిస్తాం. ఆస్తులు ధ్వంసం చేయటం ఏంటండి? అది ఎస్టేట్ విలేజ్‌గా నమోదై ఉంది ఆ రోజున. అది ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. మిస్‌లేనియన్స్ అని చెప్పి రసీదులివ్వటం జరిగింది. తరువాత మళ్ళీ తర్వాత రోజుల్లో మళ్ళీ తరపున అంటే అమ్ముకోకూడదు, కొనుక్కోకూడదు అనేటువంటి దానికి ఎండోమెంట్ విలేజ్ అని చెప్పేసి అమ్ముకోకూడదు, కొనుక్కోకూడదన్నారు. పోనీ ఇదేదన్నా అన్నారంటే 2015కి ఆళ్ళకి పాస్‌బుక్ వచ్చింది. టైటిల్ డీడ్ వచ్చింది. అంతకుముందు రైతువారీ పట్టాలే మరి అమల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. అమలు జరిగే వరకు వెయిట్ జేయాల. అమలులో అవకతవకలు నోటిఫైడ్ అవ్వనటువంటి ఆ రికార్డులో ఎంజాయ్‌మెంట్ పేర్లు అవకతవకలున్నాయి. సబ్ డివిజన్ అవకతవకలున్నాయి. ఇయన్నీ అట్ట పెట్టేసి అప్పుడే ఈళ్ళదయిపోయినట్టు టైటిల్ డీడ్ పాస్‌బుక్ అమ్మకూడదు, కొనకూడదు అని జెప్పేసి ఈళ్ళొక రాజ్యాంగం రచించుకొని పోటీ ప్రభుత్వంలాగా మరి రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడుచుకుంటా అక్రమ పద్ధతిలో వసూలు చేసుకుంటూ వచ్చారు. అక్రమ పద్ధతి అని ఎందుకు అంటున్నానంటే పదే నోటిఫైడ్ నోటిఫైడ్ కానటువంటి రిజిస్టర్‌లో సర్వే నంబర్‌లేస్తే ఎప్పుడైనా అది అక్రమ పద్ధతే. నోటిఫైడ్ కానటువంటి రికార్డులు అదొక రఫ్ బుక్‌లో ఇంకా పూర్తి గాల. ఆ ఎంజాయ్‌మెంట్ పూర్తి గాల.
తీరా వచ్చేదలికి వీళ్ళకి ఇష్టమైన వాళ్ళు అమ్ముకున్నారనుకోండి, మళ్ళీ అక్కడ ఒక ఆయన ఉండేవారు పాపం. ఆయన మహానుభావులు. వారు చెప్తే ఈ పై అధికారులు వినేవాళ్ళు. ఎందుకంటే డబ్బు కావాలి. స్వామివారికి డబ్బులు వసూలు చేసినట్టుంది. మళ్ళీ స్థానికేతర భూస్వాముల దగ్గర గట్టిగా మరి వాళ్ళకి కావాల్సిన వ్యవహారం జరిగినట్టుంది. మళ్ళీ కొత్తగా ఏం రాశారు? తరపున. అంటే ఒక ఎల్లయ్య గారు ఉన్నారు. ఆయనకి భూమి ఉంది. వేరే వాళ్ళు కొనుక్కున్నారు. "కొనుక్కోవయ్యా నాకింతివ్వు. మరి మరి నా పేరు మార్చండి" అనంటే, అట్ట మార్చంగానే తరపున అంటే ఒక ఎల్లయ్య తరపునంట. ఒకవేళ నిజంగా ఇప్పటికే అమ్మినోళ్ళ భూములు వాళ్ళ వారసులతో బందోబస్తుతో ఎండోమెంట్ ఈఓ గారు గానియండి, ఈళ్ళు గానియండి, ఆళ్ళ చట్టాన్ని అడ్డం పెట్టి బయటికి దోచేసి కొనుక్కున్నోళ్ళని తోటలు పెంచుకున్నోళ్ళని కూడా నరికి అవతల పారేసి చేసినటువంటి పరిస్థితి. ఈళ్ళు తరపునన్నారు. రేపు పొద్దున నా తరపున నేను డబ్బులు పంపించాను. నా తరపుననే ఉంది కదా! నా భూమి నాదేనని చెప్పి వాడు ఒక మంది మార్బుల్‌నేసుకొచ్చి మళ్ళీ ఏదైనా చేశాడనుకోండి. తరపున అసలు ఇది తీసుకునే వాళ్ళకి జ్ఞానం ఉందా? ఈ పేరు మార్చకుండా తరపునంటే అది అసలు ఏది పడితే అది ఒక పద్ధతిలో తీసుకుంటున్నారు. సరే ఆ జ్ఞానం లేనప్పుడు మరి కనీసం చెప్పేవాళ్ళ మాటన్నా వినాలి. రాస్తే మీ పేరు రాయమనండి. అది చెల్లదో ఆ రఫ్ బుక్ అయినా తర్వాత దాని మీద పోరాటం వేరే ఉంటది. కాబట్టి తరపున తర్వాత రీసెంట్‌గా మరి ఆళ్ళ టైటిల్ డీడ్ వచ్చాక గొడవ ఈ మధ్య చెప్పి ఒక ఆయన పేరు మార్చారు. 2016లో మార్చారు. అదేమంటే ఆర్‌జేసీ గారు ఆర్డరేశారు. ఆర్‌జేసీ గారు అందరికైన ఆర్డర్ మళ్ళీ ఆ ఒక్కడికే ఎందుకేసాడు? రేమల్లె ఆయన పేరు యనమల సాంబశివరావు గారికి. మరి ఇయన్నీ గూడా అయి గూడా రాతి బండ్ల భూములు. మరి ఎన్ని అవకతవకలు జరిగినాయి. దీంట్లో మళ్ళీ ఒక్కొక్క దాని ఎనకమాల ఇంకెన్ని అన్యాక్రాంతాలని ఏ రకంగా అయిందో ఆధారాలతో చూపిస్తాం. కాబట్టి మీరు నిశ్చితంగా పరిశీలించండి. నమస్కారం.